Hi, welcome to my channel SRK English Academy. Today's topic is Ain't I a Woman by Sojourner Truth. Let's see little background of Sojourner Truth. She was born in the year around 1797, died in the year 1883. Uh, Title is Ain't I a Woman. It was a speech given by Sojourner Truth. And let's see the meaning of ain't. Ain't it's a short form or a contraction. దీని అర్థం ఏంటంటే ఎయింట్ మీన్స్ ఐఎమ్ నాట్ అని లేదా ఈజ్ నాట్ అని ఆర్ నాట్ అని హ్యాజ్ నాట్ అని హ్యావ్ నాట్ అని. సో అది కాంటెక్స్ట్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ నాట్, ఓకే, ఇది ఆ, ఒక ఎవ్రీడే కాన్వర్జేషన్ లో ఉపయోగించేది. ఇది ఫార్మల్ కాదు, ఇది ఇన్ఫార్మల్ వర్డ్. ఇది ఎయింట్. సో ఇది సజోనర్ ట్రూత్ ఇచ్చిన స్పీచ్. ఇది అబాలిషనిస్ట్ అంటే ఇక్కడ స్లేవర్ని నిర్మూలించడానికి చేసే కృషి చేసిన వ్యక్తిని అబాలిషనిస్ట్ అంటారు. అలాగే ఉమెన్స్ రైట్ యాక్టివిస్ట్, ఈమె మహిళల హక్కుల కోసం కూడా ఫైట్ చేసిన వ్యక్తి. షీ వాజ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ ఇమాన్సిపేటెడ్ స్లేవ్. సో ఇమాన్సిపేటెడ్ స్లేవ్ అంటే విముక్తి పొందిన బానిస. అంటే బానిసత్వం నుండి ఈమెకు విముక్తి వచ్చింది. ఇమాన్సిపేటెడ్ మీన్స్ విముక్తి పొందిన. స్లేవర్ నుంచి ఈమెకు విముక్తి పొందింది. సో బోర్న్ అరౌండ్ 1797 ఇన్ స్పార్టకిల్, న్యూయార్క్. న్యూయార్క్లోని స్పార్టకిల్ జన్మ. షీ వాజ్ బోర్న్ ఇన్ టు స్లేవరీ. పుట్టినప్పుడు ఆమె స్లేవరీలోనే బానిసత్వంగానే జన్మించింది, బానిసగానే జన్మించింది. అలాగే షీ వాజ్ సోల్డ్ అట్లీస్ట్ 4 separate times in her childhood and early adulthood. సో ఆమె చిన్నతనంలోనే, యుక్త వయసులో, చిన్నతనంలోనే మరియు అలా యుక్త వయసులో 4 సార్లు ఇతరులకి అమ్మబడింది బానిసగా. యాజ్ ఎ స్లేవ్ షీ ఎక్స్పీరియన్స్డ్ ఫిజికల్ అబ్యూస్, రేప్ అండ్ వైలెన్స్. సో స్లేవ్ గా ఈమె చాలా కష్టాలను అనుభవించింది. సో అందులో ఫిజికల్ అబ్యూస్, శారీరక హింస, అత్యాచారము, అలాగే అప్రెషన్ కి గురైంది. షీ వాజ్ illiterate and dictated her story టు ఆలివ్ గిల్బర్ట్. సో ఈమె చదువు రాదు, నిరక్షరాస్యురాలు, నిరక్షరాస్యురాలు. తన కథని ఆలివ్ గిల్బర్ట్ కి డిక్టేట్ చేసింది, అంటే చెప్తూ పోతే ఆలివ్ గిల్బర్ట్ రాశాడు. హూ అసిస్టెడ్ హర్ టు పబ్లిష్ హర్ ఆటోబయోగ్రఫీ. సో ఇది తన కథ, ద నేరేటివ్ ఆఫ్ సోజనర్ ట్రూత్ అనే తన ఆత్మకథని ఇతనికి డిక్టేట్ చేస్తూ ఉంటే ఆలివ్ గిల్బర్ట్ రాశాడు. తర్వాత పబ్లిష్ కూడా అయింది, అది 1850లో. షీ వాజ్ ఫోర్స్ఫుల్లీ మ్యారీడ్ టు థామస్, ఎ స్లేవ్ విత్ హూమ్ షీ హ్యాడ్ 5 children. ఆమె బలవంతంగా థామస్ అని ఒక స్లేవ్ కి ఇచ్చి, స్లేవ్ తో పెళ్లి చేశారు. అతనితో ఈమెకి 5 పిల్లలు కలిగారు. సో ఇక్కడ మనకి ఏంటై ఉమెన్ లోనేమో 13 children ఉంటుంది, కానీ అది వేరియస్ సోర్సెస్ ఉన్నాయి, అందులో వేరియేషన్స్ ఉన్నాయి. సో హర్ ఒరిజినల్ నేమ్ వాజ్ ఇజబెల్లా బంఫ్రీ. ఆమె అసలు పేరు ఇజబెల్లా బంఫ్రీ. షీ హ్యాడ్ విజన్స్ ఆఫ్ గాడ్ అండ్ టుక్ ద నేమ్ సోజర్నర్ ట్రూత్ ఇన్ 1843. సో ఆమెకు దేవుడు ఆ, కనిపించి, అంటే ఆమె దేవుని మాటలు విని ఆ, ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళింది. తర్వాత ఆమె తన పేరును, ఆధ్యాత్మిక ప్రయాణంలో తన పేరును మార్చుకున్నారు, సజర్నర్ ట్రూత్ అని మార్చుకున్నారు. 1843లో ఆమె ఈ పేరు మార్పు చేసుకున్నారు. షీ బిగాన్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్ అండ్ బికేమ్ ఏ కరిజ్మాటిక్ స్పీకర్. సో ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆమె తన దేవుడి యొక్క, జీసస్ యొక్క బోధల్ని ఆ, ప్రచారం చేస్తూ, అలాగే ఒక మంచి స్పీకర్, కరిజ్మాటిక్ స్పీకర్, ఒక మంచి స్పీకర్ గా పేరు పొందింది. సో ఇతరులను ఆకట్టుకునే ఆ, ఒక ఉపన్యాస కళ ఆమెకు ఉంది. వర్కింగ్ విత్ విమెన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ ఫైటింగ్ అగైన్స్ స్లేవరీ. సో ఈమె స్లేవరీకి వ్యతిరేకంగా, అలాగే ఉమెన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. ద స్పీచ్ వాజ్ డెలివర్డ్ ఎట్ ద విమెన్స్ రైట్స్ కన్వెన్షన్ ఇన్ ఆక్రాన్, ఓహియో ఇన్ 1851. సో ఈ స్పీచ్ ఏంటయ్యా ఉమెన్ అనే స్పీచ్ ఇక్కడ ఆక్రాన్, ఓహియోలో ఇచ్చింది. The speech, the popular Ain't I a Woman speech was first published by Frances Gage in 1863, 12 years after the speech itself. సో ఆమె స్పీచ్ ఇచ్చిన తర్వాత 12 ఏళ్ల తర్వాత ఫ్రాన్సిస్ గేజ్ అనే వ్యక్తి ఈ స్పీచ్ ను మొదట పబ్లిష్ చేశాడు.
So another version was published a month after the speech was given in the anti-slavery bugle by Reverend Marius Robinson. Marius Robinson అనే అతను ఈ స్పీచ్ ని యాంటీ స్లేవరీ బ్యూగిల్ అనే పత్రికలో పబ్లిష్ చేశాడు. ఇది ఒక నెల తర్వాత. In Robinson's version, the phrase "Ain't I woman" is not present. సో ఫ్రాన్సిస్ గేజ్ స్పీచ్ లోనేమో రాసిన పబ్లిష్ చేసిన స్పీచ్ లోనేమో "Ain't I woman" ఉంది. కానీ మేరియస్ రాబిన్సన్ పబ్లిష్ చేసిన స్పీచ్ లో మాత్రం "Ain't I woman" అనే ఆ ఫ్రేజ్ లేదు, టైటిల్. This is a speech given by Sojourner Truth. ఇది బిగినింగ్ వెల్ చిల్డ్రన్ ఇక్కడ నుండి గాడ్ నథింగ్ మోర్ టు సే వరకు ఇది స్పీచ్. సో ఈ స్పీచ్ ని ఒక్కొక్క పేరాగ్రాఫ్ మీకు స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్ చిల్డ్రన్, వేర్ దెర్ ఇస్ సో మచ్ ర్యాకెట్ దెర్ మస్ట్ బి సంథింగ్ అవుట్ ఆఫ్ కిల్టర్. సో ఇక్కడ సోజనర్ ట్రూత్ తన స్పీచ్ ని ఆ, ఎట్లా అడ్రస్ చేస్తుంది అంటే అక్కడ ఆడియన్స్ చిల్డ్రన్ అడ్రస్ చేస్తుంది. సో ఇంకా సో ఇది ఒక రకంగా ఆడియన్స్ తో కనెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అడ్రస్ చేసింది. సో వేర్ దిస్ సో మచ్ ర్యాకెట్, ర్యాకెట్ అంటే ఇక్కడ మీనింగ్ లౌడ్ నాయిస్ అని, అన్ప్లెజెంట్ నాయిస్ అని, అల్లరి అని, సో ఒక రకంగా డిస్టర్బెన్స్ అని. సో దెర్ మస్ట్ బి సంథింగ్ అవుట్ ఆఫ్ కిల్టర్. కిల్టర్ అంటే సో సరిగా పనిచేయని స్థితిలో, ఇన్ స్టేట్ ఆఫ్ నాట్ వర్కింగ్ వెల్. సో ఇక్కడ మనకి ట్రూత్ ఏమంటుంది అంటే ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో, డిస్కషన్స్ ఉన్నాయో, లౌడ్ నాయిస్ ఉందో అక్కడ ఇది అక్కడ వ్యవస్థ ఒక ఆర్డర్లో ఉండదు అని చెప్తోంది. అంటే అక్కడ సొసైటీ ఏదో సంథింగ్ రాంగ్ లేదా అన్జస్ట్ ఉంది సొసైటీలో అని చెప్తుంది. ఐ థింక్ దట్ ట్విక్స్ట్, ట్విక్స్ట్ అంటే బిట్వీన్ అని అర్థం. ద నీగ్రోస్ ఆఫ్ ద సౌత్, సౌత్ లో ఉన్న నీగ్రోస్ అండ్ ద విమెన్ ఎట్ నార్త్. సో సౌత్ లో ఉన్న బ్లాక్ పీపుల్, బ్లాక్ men or African blacks, African Americans, and the women at the north, north లో ఉన్న women. సో వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? ఆల్ టాకింగ్ అబౌట్ రైట్స్. సో సౌత్ లో ఉన్న బ్లాక్ మెన్ అంటే నీగ్రోస్, అలాగే నార్త్ లో ఉన్న విమెన్, వీళ్ళు వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ రైట్స్ కోసం అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ నీగ్రోస్ వీళ్ళేమో స్లేవరీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. విమెన్ ఏమో వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఓటింగ్ రైట్స్ కోసం ఫైట్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళంతా ఒక బేసిక్ హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో అప్పుడు ద వైట్ మెన్ విల్ బీ ఇన్ ఏ ఫిక్స్ ప్రిటీ సూన్, బీ ఇన్ ఏ ఫిక్స్. సో టు బీ ఇన్ ఏ ట్రబుల్సమ్ సిచ్యువేషన్, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వైట్ మెన్ వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు తొందరలోనే. ఎందుకు అంటే బ్లాక్ పీపుల్ అలాగే విమెన్ ఇద్దరు వాళ్ళు ఈ ఫైట్ చేస్తా ఉన్నారు వైట్ మెన్ యొక్క అథారిటీకి అగెనిస్ట్ గా. సో అందుకే ఈ సోజనర్ ట్రూత్ ఒక కనెక్షన్ చూసింది. ఏమని? కనెక్షన్ ఏంటి అంటే ఈ స్ట్రగుల్స్ మధ్యలో. సో బ్లాక్ పీపుల్ యొక్క ఫైట్ అగెనిస్ట్ స్లేవరీ, అలాగే సో దీస్ విమెన్ ఫైటింగ్ ఫర్ ఓటింగ్ రైట్స్. సో దీంట్లో ఒక కనెక్షన్ ఆమె చూసి ఈ రెండు ఇద్దరు కూడా ఈ సోషల్ ఎగ్జిస్టింగ్ సోషల్ ఆర్డర్ ని వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. సో కాబట్టి వైట్ మెన్ తొందరలోనే ఇబ్బందికర పరిస్థితిలో పడతారు అని చెప్తుంది. Second paragraph. That man over there says that women need to be helped into carriages and lifted over ditches and to have the best place everywhere. సో ఇక్కడ ఈ ట్రూత్ షీఈ్ రెఫరింగ్ టు ఎ మ్యాన్, అక్కడ ఉన్న ఒక మనిషిని ఈ రెఫర్ చేస్తూ ఏమంటుంది అంటే సో వీళ్ళు ఏమంటారు, ఉమెన్ ఆర్ డెలికేట్ అని. ఎందుకంటే వాళ్ళకు క్యారేజెస్ అంటే బండ్లలో ఎక్కడానికి కూడా మెన్ యొక్క హెల్ప్ కావాలి. అలాగే గుంతలు పక్కన, రోడ్డు పక్కన గుంతలు దాటడానికి కూడా వాళ్ళకి మెన్ యొక్క హెల్ప్ కావాలి, మగవారి యొక్క హెల్ప్ కావాలి అని అనుకుంటారు. ఎందుకంటే విమెన్ డెలికేట్ అని వాళ్ళ భావన, చాలా మంది యొక్క భావన. నోబడీ ఎవర్ హెల్ప్స్ మీ, కానీ ఆ విషయం కొట్టిపడేస్తూ ఆమె ఏం చెప్తుంది, నాకు ఎవరు సహాయం చేయలేదు, తన గురించి చెప్తా ఉంది. ఇంటూ క్యారేజెస్ ఆర్ ఓవర్ మడ్ పడిల్స్. మడిల్ పడిల్స్ అంటే బురద గుంతలు. సో తను బురద గుంతలు దాటడానికి కానీ, క్యారేజ్ గుర్ర బండిలో ఎక్కడానికి కానీ తనకు ఎవరు సహాయం చేయలేదు. అండ్ ఐ ఉమన్, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మై ఆర్మ్, చూడండి నేను ఐఎమ్ నాట్ ఎ ఉమన్, నేను ఉమన్ కాదా,
చూడండి, నన్ను చూడండి, లుక్ ఎట్ మై ఆర్మ్, నా చేతులు చూడండి, నేను ఎంత బలంగా ఉన్నాను, ఎంత కష్టం చేశాను అని చెప్తుంది. ఐ హావ్ ప్లౌడ్ అండ్ ప్లాంటెడ్. ప్లౌడ్ అంటే దున్నడం, ఒక రకంగా భూమిని ఆ, ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ తోటి దున్నడం. సో సాయిల్ ని టర్న్ చేయడం, పైకి కిందికి కదిలించడం, దున్నడంతో. అండ్ ప్లాంటెడ్ అండ్ గ్యాదర్డ్ ఇంటూ బాండ్స్. బాండ్స్ అంటే ఇప్పుడు ధాన్యాగారము, గిడ్డంగి, లేదా ఏదైనా గింజలు పోసుకునే ఒక పెద్ద కుండ. సో తన ఆ క్రాప్ నంతా ఊడ్చి ఈ గిన్నెల్లోకి, బాండ్స్ లోకి పోసాను. అంటే వ్యవసాయం, అగ్రికల్చర్ పనులన్నీ నేను చేశాను అని చెప్తా ఉంది. అంటే హార్డ్ వర్క్ అంతా నేను చేశాను. అండ్ నో మ్యాన్ కుడ్ హెడ్ మీ అండ్ అండ్ ఉమన్, ఏంటి ఉమన్. సో నాకు చూడండి, ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. నేను యాంట్ అయ్యే ఉమన్, ఐఎమ్ నాట్ ఏ ఉమన్ అని మళ్ళీ ఒక రిటరికల్ క్వశ్చన్ అడుగుతాను. I could work as much and eat as much as a man when I could get it. సో నేను మగవారు ఎంత పని చేస్తారో అంత సమానంగా పని చేస్తాను. అలాగే దొరికితే అంత సమానంగా తింటాను. అంటే హార్డ్ వర్క్ నేను వారికంటే ఎక్కువ చేస్తానని చెప్తా ఉంది. అంటే విమెన్ ఆర్ నాట్ వీక్ అండ్ విమెన్ ఆర్ నాట్ డెలికేట్ అండ్ దే డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మెన్ అని చెప్పడం యొక్క ఉద్దేశం. అండ్ ఆల్సో అండ్ వేర్ ద ల్యాష్ యాజ్ వెల్. సో ల్యాష్ అంటే కొరడా దెబ్బలు, ఫిజికల్ వయలెన్స్. సో లాటి దెబ్బలు తినడం, టు హిట్ విత్ ఎ లాట్ ఆఫ్ ఫోర్స్. గట్టిగా కొట్టిన దెబ్బలు కూడా, కొరడా దెబ్బలు కూడా ఆమె తినేది. ఎందుకంటే స్లేవ్స్ కి ఇది కామన్ ఫర్ స్లేవ్స్. ఇది స్లేవ్స్ కి దెబ్బలు తినడం, మాస్టర్ చేతిలో, వైట్ మాస్టర్ యొక్క యజమాని చేతిలో పన్నులు తినడం, దెబ్బలు తినడం ఇది చాలా కామన్. సో అవన్నీ ఈమె భరించింది. అందుకే ఏమంటుంది, యాంటీ ఏ ఉమెన్, ఐ హావ్ బోర్న్ 13 children and seen most all sold off టు స్లేవరీ. సో నేను 13 మంది పిల్లల్ని కన్నాను. అందరూ కూడా, చాలా మంది కూడా స్లేవరీలోకి అమ్మబడ్డారు, బానిసత్వంలోకి అమ్మబడ్డారు, బానిసలుగా అమ్మబడ్డారు. అండ్ వెన్ ఐ క్రైడ్ అవుట్ విత్ మై మదర్స్ గ్రీఫ్, నన్ బట్ జీసస్ హర్డ్ మీ అండ్ ఏంట్ ఐ అ ఉమన్. సో ఈమె తను తల్లి యొక్క మదర్స్ గ్రీఫ్, అప్పుడు పిల్లలు స్లేవ్స్ గా ఇతరులకు అమ్మబడినప్పుడు తల్లి పడే బాధ ఎంత ఉందో అంత బాధ నేను పడ్డాను. అప్పుడు నా మాట, నా బాధ, నా గ్రీఫ్ ఎవరు వినలేదు, ఓన్లీ జీసస్ హర్డ్ మీ. ఆ దేవుడే, జీససే నా యొక్క బాధను విన్నాడు. అండ్ ఎయింట్ ఐ ఉమన్ అని ఈ విధంగా రిటరికల్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతుంది ఆడియన్స్. Then they talk about this thing in the head. What's this? They call it member of audience whispers. Intellect. సో అందులో ఒక ఇవి అడిగిన క్వశ్చన్ కి అక్కడ ఉన్న ఆడియన్స్ చిన్నగా విస్పర్స్ అంటే లో వాయిస్ లో, చిన్న వాయిస్ లో ఇంటెలెక్ట్ అని సమాధానం చెప్పాడు. దట్స్ ఇట్ హనీ, వాట్స్ దట్ గాడ్ డూ విత్ ది విమెన్స్ రైట్స్ ఆర్ నీగ్రోస్ రైట్స్. సో అవును, ఆ ఇంటెలెక్ట్ అనేది లేదా ఇంటెలిజెన్స్ అనేది, మెంటల్ కెపాసిటీ అనేది మహిళల హక్కులకు, అలాగే ఈ నల్ల జాతి వారి యొక్క హక్కులకు ఏమాత్రం సంబంధం లేదు అని అంటుంది. ఇఫ్ మై కప్ వోంట్ హోల్డ్ బట్ ఏ పింట్ అంటే అదొక మెజర్మెంట్ అది. సో మెజర్ ఫర్ లిక్విడ్ ఈక్వల్ టు అబౌట్ హాఫ్ లీటర్ కి సమానం. క్వార్ట్ అంటే క్వార్టర్ అని అర్థము. సో అది 2 pints కి సమానం. సో అండ్ యువర్ హోల్డ్స్ ఎ క్వార్ట్, వుడెంట్ యు బి మీన్ నాట్ టు లెట్ మీ హ్యావ్ మై లిటిల్ హాఫ్ మెజర్ ఫుల్. సో ఇక్కడ ఈ క్వార్ట్ అనేది మెన్కు ఉంది, అంటే వీళ్ళ కంటైనర్ పెద్దగా ఉంది. ఎందుకంటే క్వార్ట్ అంటే క్వార్టర్, 2 pints ఉంటాయి ఇందులో. సో పింట్ అంటే ఇది స్మాల్ కంటైనర్. సో విమెన్ ఒక వాళ్ళకు స్మాల్ కంటైనర్ ఉన్నారు. సో ఇది లార్జ్ కంటైనర్. సో ఈమె ఏం అడుగుతున్నా ఉందంటే, సో ఇది ఇట్ వుడ్ నాట్ బి ఎ ఫెయిర్. ఏమని, సో మెన్ కి లార్జ్ కంటైనర్ ఉంది, అలా నుంచి ఒక స్మాలర్ అమౌంట్ అంటే ఇక్కడ ఆ, సగం రైట్స్ కూడా మీరు విమెన్ కి ఇవ్వట్లేదు. సో ఎవరైతే విమెన్ కి ఏదైతే అవసరం ఉందో, వాట్ దే నీడ్ అండ్ డిజర్వ్, అవన్నీ కూడా వాళ్ళకు దే షుడ్ గెట్ అని ఈమె డిమాండ్ చేస్తుంది. Then the little man in black there, he says women can't have as much rights as men because Christ was not a woman. Where did your Christ come from? Where did your Christ come from? సో ఇక్కడ ఆవిడ కూర్చున్న ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ ఈమె అతను ఏమన్నాడంటే, అతను ఈ మెన్, విమెన్ కి మెన్ కున్నన్ని రైట్స్
ఉండొద్దు, ఉండవు అంటున్నాడు. ఎందుకు రీజన్ ఏం చెప్తున్నాడంటే క్రైస్ట్ కూడా ఉమెన్ కాదు కాబట్టి అంటున్నాడు. అంటే దానికి సమాధానంగా ట్రూత్ ఏం చెప్తా ఉంది? వేర్ డిడ్ యువర్ క్రైస్ట్ కమ్ ఫ్రమ్? వేర్ డిడ్ యువర్ క్రైస్ట్ కమ్ ఫ్రమ్? మీ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఎక్కడి నుండి వచ్చాడు? ఫ్రమ్ గాడ్ అండ్ అ ఉమన్. సో ఆమె సమాధానం చెప్తా ఉంది. ఎక్కడ నుండి? దేవుని నుండి, అలాగే ఒక స్త్రీ నుండి వచ్చాడు. సో జీసస్ కి జన్మనిచ్చింది ఒక మేరీ, ఆమె ఒక ఉమన్, సో కన్య. సో మ్యాన్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ హిమ్, అంటే జీసస్ భూమి మీద రావడానికి కారణము గాడ్ మరియు ఉమన్. కానీ దాంట్లో ఈ మనిషి యొక్క పాత్ర ఏమీ లేదు అని చెప్తాను. అంటే విమెన్ యొక్క ఇంపార్టెన్స్ ని, విమెన్ యొక్క పవర్ ని, సిగ్నిఫికెన్స్ ని బైబిలికల్ స్టోరీతో ఈమె చెప్తా ఉంది. సో ఇక్కడ ఇఫ్ ద ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ ఉమెన్ అంటే ఈవ్. సో బైబిలికల్ స్టోరీ గురించి చెప్తా ఉన్నాను. గాడ్ ఎవర్ మేడ్ వాజ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్ ఆల్ అలోన్. అప్సైడ్ డౌన్, తలకిందులు. సో అందరూ ఏమంటున్నారు అంటే ఫస్ట్ ఉమెన్ ఈవ్ అయితే ఉందో ఆమె నిషేధ ఫలము, ఫోర్బిడెన్ ఫ్రూట్ తిని ఈ ప్యారడైస్ కోల్పోయి ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చేసింది, ప్రపంచాన్ని అంటే తలకిందులు చేసింది అని అంటారు. సో దీస్ ఉమెన్ ఆర్ టు బి ఏబుల్ టు టర్న్ ఇట్ బ్యాక్. అంత శక్తి గల విమెన్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అండ్ గెట్ ఇట్ రైట్ సైడ్ అప్ అగైన్. సో ఈ ప్రపంచాన్ని మళ్ళీ చక్కగా చేయగల శక్తి కూడా ఉంది అని చెప్తారు. అంటే ఈ రకంగా అండ్ నౌ దే ఈస్ ఆస్కింగ్ టు డూ ఇట్, ద మెన్ బెటర్ లెట్ దెమ్. సో ఆమె ఏమంటుందంటే మెన్ వీళ్ళను అలో చేయండి, విమెన్ అలో చేయండి ఈ పని చేయడానికి. అంటే ఇక్కడ ఆమె ఒక కాల్ ఇస్తుంది, పిలిపిస్తుంది స్త్రీలందరికీ, అందరు కలిసి యునైట్ కాండి, ఈ రైట్స్ కోసం ఫైట్ చేయండి అని అందరికీ పిలుపునిచ్చింది. సో ఫైనల్లీ obliged to you for hearing me, and now old sojourner ain't got nothing more to say. సో ఇక్కడ లాస్ట్ ఫైనల్ లైన్స్ లో ఆమె తన గ్రాటిట్యూడ్ ను, కృతజ్ఞతను వ్యక్తపరుస్తుంది. తన స్పీచ్ విన్నందుకు ఆడియన్స్ కి కృతజ్ఞతలు చెప్తా ఉంది. అలాగే ఈ మెసేజ్ ని ఈక్వాలిటీ కోసము, అలాగే విమెన్ రైట్స్ కోసము ఆమె మెసేజ్ ఇస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఈమె ఆ, స్త్రీలకి పురుషులకి సమానమైన రైట్స్ ఉండాలని, అలాగే దానికోసము ఈమె రిలీజియస్, మత సంబంధమైన బైబిల్ నుండి కొన్ని ఉదాహరణలను సపోర్ట్ చేస్తూ, తన క్లెయిమ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. సో దిస్ ఇస్ సమ్మరీ ఆఫ్ ఎయింట్ ఐ ఆ ఉమన్. ఇందులో అబౌట్ ద ఆథర్, అలాగే అబౌట్ ద స్పీచ్ ఇచ్చాను. ఇది దిస్ ఇస్ యూజ్ ఫర్ యువర్ సెగ్మెంట్ ఎగ్జామినేషన్. అలాగే దీన్ని లైన్ బై లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంతీ అయింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ సమ్మరీ ఇన్ అనదర్ వీడియో అండ్ విల్ సీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. సో ఇది కూడా కంటిన్యూషన్ ఆఫ్ సమ్మరీ. అండ్ మీకు సమ్మరీ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. విజిట్ మై బ్లాగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ _lead.blogspot.com.